తమిళనాడులో ఘోర పరిశ్రమ ప్రమాదం చోటు చేసుకుంది. తిరువల్లూరు ప్రాంతంలోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 70 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్యాస్ ప్రభావంతో 21 మంది పరిస్థితి విషమంగా ఉండగా మరో 40 మంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై 24 గంటల నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఘోర పరిశ్రమ ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తమిళనాడు తిరువల్లూరు ప్రాంతంలోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో తీవ్ర విషాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాయణ రెడ్డి. తమిళనాడులోని ఘోర ప్రమాదం చోటు చేసుకునింది. తిరువల్లూరు ప్రాంతంలోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో తీవ్ర విషాదం నెలకొనింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద సమయంలో కూడా ఫ్యాక్టరీలో సుమారు 70 మంది కార్మికులు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. గ్యాస్ ప్రభావంతో 21 మంది పరిస్థితి కూడా విషమంలో ఉన్నట్లుగా కూడా మరోవైపు తెలుస్తుంది. ఇది కాకుండా సుమారు మరో 40 మంది అస్వస్థకు కూడా గురైనట్లు కూడా సమాచారం. వెంటనే వారిని అంటే సమీపంలో ఉన్న ఆసుపత్రులకు కూడా తరలించి వారికి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఈ ఘటన పైన కూడా సహాయ చర్యలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఈ ఎందువల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా ఆ యొక్క పరిస్థితులు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటనపై కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తుంది. అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం వల్ల ఈ ప్రమాదం ఏమన్నా జరిగింది, నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఏ పొలంలో జరిగిందనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేపడుతుంది. మరోవైపు అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశాలపై కూడా అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఒక విచారకరమైన ఈ యొక్క సంఘటన తమిళనాడు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది. మరోవైపు అంటే ఇటీవల వైజాగ్ లో కూడా ఇలాంటి తరహాలోనే ఒక ప్రమాదం కూడా జరిగింది. అంటే ఈ యొక్క ప్రమాదాలకు గల కారణాలు అంటే ఆ యొక్క యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటే భద్రతా ప్రమాణాలు ఏ మేరకు పాటిస్తున్నారు, ఓవైపు సాంకేతిక లోపమా లేక అధికారులు నిర్లక్ష్యం అనే దానిపైన కూడా విచారణ పూర్తి స్థాయిలో చేసి ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి కూడా తెలుస్తోంది. నారాయణ రెడ్డి, అమ్మోనియం గ్యాస్ లీక్ సంబంధించి ఈ రొయ్యల ఫ్యాక్టరీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? దాని కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? నిర్వాహకుల నుంచి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా నారాయణ రెడ్డి? చక్రి అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గ్యాస్ లీకేజీ అనేది ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణలు తెలియాల్సి ఉంది. అంటే ఒక భయానకమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పటికి ఆ యొక్క ఎలా జరిగింది అనేది కూడా అంచనా లేని పరిస్థితి ఉంది. సో పూర్తిగా విచారణలో ఈ యొక్క ఏం జరిగింది అనేది కూడా తేల్చాలని కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.